నమస్తే, వెల్కమ్ టు ఉన్నది ఉన్నట్టు. ఆపద మొక్కులవాడు ఆయన, అనాథ రక్షకుడు ఆయన. 7 కొండలు ఎక్కితే చాలు కోర్కెలన్నీ తీరుతాయని నమ్ముతారు భక్తులు. అందుకే నిత్యం లక్షలాది మంది ఆయన దర్శనానికి తరలి వస్తూ ఉంటారు. అందరి చూపు ఆయన వైపే ఉంటుంది. అలాంటి తిరుమల కొంతకాలంగా వివాదాలకు కేరాఫ్గా నిలుస్తోంది. పాలక పార్టీల అండతో తిరుమల కొండపై జరుగుతున్న అవినీతి అంతా ఇంత కాదనే చెప్పాలి. అధికారులు మేం ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇంతకు తిరుమల కొండపై ఏం జరుగుతోంది? అధికారుల తీరు ఎందుకు పదే పదే వివాదాస్పదమవుతోంది? ప్రపంచంలోనే సంపన్న దేవుడాయన. ఆయన కొలువుదీరిన తిరుమల కొండ అవినీతికి కేరాఫ్గా మారింది. ఇప్పుడు కాసుల వర్షం కురుస్తోంది. శ్రీవారి ముందే కాదు, అధికారులు రాజకీయ నేతల పాలిట కూడా తిరుమల కొండ కల్పతరువుగా మారింది. అందిన కాడికి దండుకునేందుకు నిబంధనలు గాలి కొదిలేసి లక్షల కోట్లు కాజేస్తున్నారు అధికారులు. అధికారులు మాత్రమే కాదు, అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ నేతలు తిరుమల కేంద్రంగా దందా నడుపుతున్నారు. ఇంతకు తిరుమలలో ఏం జరుగుతోంది? అక్రమ వ్యాపారాలకు, అవినీతి అధికారులకు తిరుమల ఎందుకు కేరాఫ్గా మారుతోంది? తిరుమల చుట్టూ రోజుకో వివాదం నెలకొంటోంది. వడ్డీ కాసులవాడి సాక్షిగా అధికార యంత్రాంగం నడుపుతున్న తంతు అంతా ఇంతా కాదు. నిత్యం లక్షలాదిగా వచ్చే భక్తులు శ్రీవారి ముందు కానుకల వర్షం కురిపిస్తుంటారు. అక్కడితో ఆగిపోరు కదా, తిరుమలలో ఏదో ఒకటి కొనుగోలు చేస్తారు. ఈ కొనుగోలు శక్తి రోజు కోట్లలో ఉంటుంది. అందుకే అందరి చూపు తిరుమలపైనే ఉంటుంది. తిరుమల కొండపై చిన్న వ్యాపారం ఉంటే చాలు అనుకుంటారు. ఈ ఆశను అధికారులు ఆసరా చేసుకుని తిరుమల కొండకు అవినీతి కంపును అద్దుతున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశమంతటా చర్చించుకునే స్థాయికి చేరింది. అధికార ప్రతిపక్షాలు ఒకరినొకరు దూషించుకున్నా శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారనే విషయం భక్తులను కలిచివేసింది. ఈ వ్యవహారం నిగ్గు తేల్చకముందే మరో తంతు తిరుమల కొండపైన నడుస్తోంది. అక్రమ వ్యాపారాలకు తిరుమలను అడ్డాగా మారుస్తున్నారు అధికారులు. రాజకీయ నేతలు, అధికారులు కలిసి చేస్తున్న ఈ దిక్కుమాలిన పనికి టీటీడీని వేదికగా మార్చుకుంటున్నారు. తిరుమల కొండపై వ్యాపారాలకు ఇచ్చే లైసెన్సుల పునరుద్ధరణ ఇప్పుడు కాసుల పంట కురిపిస్తోంది. అనధికారికంగా తట్టలు నడుపుకుంటున్న వారికి లైసెన్సులు ఇవ్వటం, ఇతరుల నుండి లైసెన్సులు కొనుగోలు చేసిన వారి పేరు మీద వాటిని పునరుద్ధరించడం, ప్రస్తుతం ఉన్న చోటు నుంచి వ్యాపారం మరింత బాగా జరిగే ప్రదేశాలకు మార్చుకోవడానికి అనుమతించడం, ఇలా ఒక్కోదానికి ఒక్కో రేటు కట్టి మరీ విక్రయిస్తున్నారంటే కొండ మీద జరుగుతున్న అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గత వైసీపీ హయాంలో ఏర్పడిన 151 అక్రమ వ్యాపారాలను రెగ్యులైజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనుమతులు లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్న అవినీతి అధికారి ఎలాగైనా అక్రమార్కులకు న్యాయం చేసి తీరాలనే ధ్యేయంతో చక్రం తిప్పుతున్నారు. వారికి న్యాయం జరగలేదంటే వారి వద్ద నుండి లంచాలుగా గుంజిన సొమ్ము తిరిగి వారికే ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకూడదంటే ఎలాగైనా అక్రమ వ్యాపారాలకు లైసెన్సులు ఇప్పించే పనిలో పడ్డారట. తిరుమల కొండపై జరిగే చిన్న చిన్న వ్యాపారాలను తట్టలని పిలుస్తారు. ఒకప్పుడు తిరుమల కొండ మీద కొందరు దేవుడి దారాలు, చిన్న చిన్న బొమ్మలు, టోపీలు, తినుబండారాలు వంటివి తట్టలో పెట్టుకుని అమ్మేవారు. తట్టను నెత్తిన పెట్టుకుని భక్తులుండే ప్రాంతాలకు తిరుగుతూ అమ్ముకుని పొట్టపోసుకునేవారు. భక్తుల సంఖ్య భారీగా పెరిగాక తట్టల వ్యాపారాలు రోజు వేలల్లో జరగటం మొదలైంది. దీంతో తట్ట వ్యాపారుల మధ్య గొడవలు కూడా జరిగేవి. దీన్ని గ్రహించిన టీటీడీ 1975 నుంచి తట్టలకు లైసెన్సులు ఇవ్వటం మొదలుపెట్టింది. ప్రారంభంలో 10ల సంఖ్యలో ఉండే ఈ లైసెన్సుల తట్ల సంఖ్య పెరుగుతూ పోయింది. తిరుమలలో 4 మాడ వీధుల విస్తరణ కోసం స్థానికులు తమ పూర్వీకుల నుంచి వచ్చిన స్థలాల్ని టీటీడీకి ఇచ్చారు. అలా స్థలాలు ఇచ్చిన వారికి కూడా పునరావాసం కింద షాపులు కేటాయించారు. మొదట్లో లైసెన్సులు కాలపరిమితి 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల దాకా ఇచ్చేవారు. ఇప్పుడు ఏటా రెన్యువల్ చేసుకునే నిబంధన పెట్టారు. మొదట్లో ఒక తట్ట నుంచి నెల అద్దె 300 రూపాయలు టీటీడీ వసూలు చేసేది.
ఆ తర్వాత దాన్ని 1000కి పెంచారు. తరువాత 3000 రూపాయలు ఇలా పెంచుతూ వచ్చారు. నిర్ణీత గడువులోగా తట్ట రెన్యువల్ చేసుకోకపోతే రద్దు చేయాలి. అయితే ఇప్పుడు దీన్నే మానవీయ కారణంగా చూపుతూ రెన్యువల్ చేస్తున్నారు. ఒకరికి కేటాయించిన లైసెన్స్ను ఇంకొకరు కొనుక్కొని వాటిని రెన్యువల్ చేయించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నెత్తిన తట్ట ఎప్పుడో మాయమైంది. ఆ స్థానంలో చిన్న దుకాణాలు వెలిశాయి. పేరుకు తట్టే గాని టీ బంకులుగా, టిఫిన్ సెంటర్లుగా, వివిధ వస్తువులమ్మే షాపులుగా అవి రూపం మార్చుకున్నాయి. ప్రస్తుతం తిరుమలలో అధికారికంగా దాదాపు 1930 తట్టలు ఉన్నాయి. అనధికారికంగా మరో 1000 వరకు ఉన్నాయని చెప్పవచ్చు. అధికారుల మౌఖిక హామీలతో వీటిని అయిన వాళ్లు నడుపుకుంటూ ఉంటున్నారు. నిజానికి వీళ్లు తట్ట పెట్టుకోరు. అద్దెకిచ్చి రోజుకి 1000 రూపాయలు వసూలు చేసుకుంటూ ఉంటారు. నెలకు లక్షల్లో అద్దె వచ్చే తట్ట కోసం 10 నుంచి 15 లక్షల రూపాయల వరకు చేతులు మారుతున్నాయని గతంలో ఆరోపణలొచ్చాయి. తిరుమలలో ఒక తట్ట లైసెన్స్ ఉంటే చాలు, 4 అంకెల ఉద్యోగం కూడా వదిలేసుకోవచ్చు. తట్ట లైసెన్స్ ఉన్నవారే వ్యాపారం నడుపుకోని అవసరం లేదు. అద్దెకిచ్చినా చాలు. తమ లైసెన్సులు ఇతరులకు ఇస్తే రోజుకు 2000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు అద్దె వస్తుంది. వ్యాపారం ఎక్కువగా జరిగే ప్రాంతంలో లైసెన్స్ ఉంటే ఇక రోజూ పండగే. అందుకే వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న తట్టలను వ్యాపారంగా ఎక్కువగా జరిగే ప్రాంతాలకు మార్చడం మొదలు ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. పండ మీద వ్యాపారం బాగా జరిగే తావుకి తట్టలో మార్చుకోవడానికి జరిగిన ప్రయత్నాలు అధికార పార్టీ నాయకుల పాలిట వరంగా మారాయి. తిరుమల కొండపై ప్రక్షాళన పేరుతో అక్రమాలను క్రమబద్ధీకరించే పనులు జరుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా తట్ల పేరుతో వెలిసిన ఆక్రమణలు తొలగించాల్సిన టీటీడీ అధికారులు ఇప్పుడు తాజాగా తనిఖీలు, ఎంక్వైరీల పేరుతో అక్రమంగా వెలిసిన 151 తట్టలు, చెల్లని పాత లైసెన్సులను అధికారికంగా క్రమబద్ధీకరించేందుకు ప్రణాళికాబద్ధంగా పావులు కదుపుతున్నారు. 2-3 రోజులుగా ఎంక్వైరీల పేరుతో టీటీడీ అధికారులు తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఇలా అక్రమంగా వెలిసిన తట్టలను పరిశీలించి వాటిని తమ రికార్డులో నమోదు చేసుకుంటున్నారు. ఈ ఎంక్వైరీల ద్వారా అధికారికంగా కొండపై ఆఖర్ లైసెన్సులు మొత్తాన్ని గుర్తించి వాటిని జియో ట్యాగింగ్ ఏర్పాటు చేసి అనంతరం ఆక్రమణలో లైసెన్సులు లేని వాటిని తొలగిస్తామని, ప్రక్షాళన చేస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ లోపల పెద్ద ఎత్తున అక్రమాలను క్రమబద్ధీకరించే ప్రక్రియ నడుస్తోంది. వైసీపీ హయాంలో తిరుమలలో ఏం జరిగింది? అనధికార హ్యాకర్లను ఎలా కొనసాగించారు? అందుకోసం టీటీడీలో చక్రం తిప్పిందెవరు? రెవెన్యూ అధికారులతో పాటు అక్రమాలను కాపు కాసిన పెద్దలెవరు? నిబంధనలకు పాతరేసి అక్రమ వ్యాపారులకు అనుమతించటం వల్ల తిరుమలకు పొంచిన ప్రమాదానికి కారకులెవరు? కొన్నేళ్లుగా తిరుమలలో అక్రమంగా వెలిసిన వ్యాపారాల ద్వారా దాదాపు 9 కోట్ల రూపాయల వరకు చేతులు మారినట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు టీటీడీ పంచాయతీ రెవెన్యూలో అవినీతి రారాజుగా చక్రం తిప్పిన ఏఈఓ స్థాయి అధికారి ఈ అక్రమ వ్యవహారాలకు కేంద్ర బిందువుగా వ్యవహరించారు. గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్ గా వ్యవహరించిన ప్రజాప్రతినిధి సహకారంతో అధర్మాధికారి అండదండలతో పంచాయతీ రెవెన్యూ అధికారిగా డిజిటల్ సంతకాలు చేసి మాయాజాలాన్ని ప్రదర్శించారు. తిరుమల కొండపై షాపులు, హకార్ లైసెన్సులు, తట్టలకు అనుమతులు పొందాలంటే ఖచ్చితంగా తిరుమల స్థానికులై ఉండాలి. అందుకు తగిన రుజువులు టీటీడీకి సమర్పించాలి. కానీ ఇవేమీ లేకుండానే స్థానికులు కాని వారందరికీ లక్షలాది రూపాయలు లంచాలు గుంజి లైసెన్సులు ఇచ్చారు. అలా అక్రమంగా లైసెన్సులు పొందిన వారిని తిరిగి రెన్యువల్ చేసే ప్రహసనం ఇప్పుడు నడుస్తుంది. ఎస్టేట్స్ కమిటీ చేసిన 520 తీర్మానం ఆధారంగా గత ఏడాది ఫిబ్రవరి 26న పాలక మండలి విడుదల చేసిన ఆదేశాలతో 151 వ్యాపారుల లైసెన్సులను రెన్యువల్ చేశారు.
వీరిలో 29 మంది మాత్రమే రెన్యువల్ అర్హత కలిగి ఉన్నవారు. మిగిలిన అనర్హత కలిగిన 122 మంది వైసీపీ విధేయులైన సానుభూతి పరులకు అవకాశం కల్పించారు. ఈ తీర్మానంలో పేర్కొన్న ప్రకారం 151 మంది తట్టల వ్యాపారాలపై అప్పట్లోనే విచారణ జరిపించగా సొంతంగా వ్యాపారాలు చేసుకున్న వారు 9 మందే తేలారు. వీరిలో 6 మాత్రమే విచారణకు హాజరయ్యారు. వారసత్వపు హక్కు గలవారు 23 మంది కాగా అందులో విచారణకు హాజరైన వారు 16 మంది మాత్రమే. ఇక పాత లైసెన్స్లను ఇతరుల నుంచి కొనుగోలు చేసిన వారు 119 మంది ఉన్నారు. వీరిలో 97 మంది విచారణకు హాజరు కాగా 32 మంది హాజరు కాలేదని అధికారులు అప్పటి పాలక మండలికి నివేదిక అందించారు. ఇన్ని లొసుగులు ఉన్నప్పటికీ వీరంతా బోగస్ అని కళ్ళ ఎదురుగా కనిపిస్తున్నప్పటికీ పాలక మండలిలో గుడ్డిగా ఆమోదిస్తూ తీర్మానం చేస్తున్నారు. ఈ తీర్మానం అమల్లోకి నోచుకుంటే తన మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని భయపడిన అప్పటి టీటీడీ ఉన్నతాధికారి ఈ ఫైల్ను కొంతకాలం పక్కన పెట్టేశారు. అయితే వైసీపీ చేసిన ఈ పాపాలను ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా నెత్తికెత్తుకొని అదే తప్పులను మళ్లీ క్రమబద్ధీకరించేలా వైసీపీ వారికే ప్రయోజనం చేకూర్చేలా అడుగులు ముందుకు వేస్తుంది. వాస్తవానికి తిరుమల కొండపై టీటీడీ అనుమతి లేకుండా ఒక చిన్న వస్తువు కూడా అమ్మడానికి వీల్లేదు. టీటీడీకి ఉన్న విజిలెన్స్ విభాగం నిఘా పర్యవేక్షణలో ఎక్కడ ఎటువంటి ఆక్రమణ వెలిసినా అనుమతులు లేకుండా తట్టలు పెట్టినా క్షణాల్లో ఆ విషయం అధికారులకు తెలిసిపోతుంది. వెంటనే వాటిని అప్పటికప్పుడే తొలగించేస్తారు. ఇందుకోసమే ప్రత్యేకంగా రెవెన్యూ, పంచాయతీ, విజిలెన్స్ తదితర విభాగాలతో కలిసి టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. గత 5 ఏళ్లుగా ఈ టాస్క్ ఫోర్స్ అవినీతిలో కూరుకుపోవడంతో వారే స్వయంగా హకార్ల వద్ద నుండి లక్షల రూపాయల లంచాలు తీసుకుని ఎటువంటి ఆధారాలు లేని వారందరికీ వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో ఇప్పుడు తిరుమల మొత్తం ఆక్రమణల మయంగా మారిపోయింది. ఇన్ని ఆక్రమణలు కళ్ళ ఎదురుగా కనిపిస్తున్నప్పటికీ కూడా వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తే వాటికి రాజకీయ నాయకుల సపోర్ట్ ఉందని, దీని కారణంగా తాము ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉంటున్నామని చిలుక పలుకులు పలుకుతున్నారు. నిజానికి తిరుమల కొండపై పుట్టగొడుగుల్లా వెలిసిన అక్రమ వ్యాపారాలను కట్టడి చేయడంలో గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చారని కొందరు ఆరోపిస్తున్నారు. అనధికార వ్యాపారాలు వెలవడం తిరుమల భద్రతకే ముంపుగా పరిణమిస్తుందనే వాదన వినిపిస్తుంది. గతంలోనూ ఇలాంటి అనేక సంఘటనలు జరిగాయని, వాటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని తిరుమల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తిరుమలకు ఎవరు వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్లకు ఏ ప్రతిపాదికన అనుమతి ఇచ్చారు అనేది తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. మాకున్న సమాచారం ప్రకారం ఈరోజు 100 లైసెన్సులు ఇస్తే దాన్ని 1000 లైసెన్సులుగా కలర్ జిరాక్సులు తీసేసి ఇష్టానుసారంగా 5 లక్షలకి 20 లక్షలకి అమ్మేసిన సందర్భాలు ఉన్నాయి గత ప్రభుత్వంలో. దీని అన్నిటి మీద కూడా క్షుణ్ణంగా ఈరోజు స్వామివారి దర్శనం కల్పించేదే ప్రాధాన్యత కాదండి. ప్రాధాన్యత స్వామివారి భక్తులకు ఇవ్వండి, కానీ భద్రత అత్యంత ప్రామాణికమైనటువంటి తిరుమల శ్రీవారి ఆలయ భద్రత, టీటీడీ ధర్మకర్తల మండలి, టీటీడీ ఉన్నతాధికారులు తిరుమల శ్రీవారి ఆలయ భద్రత విషయంలో దయచేసి రాజీ పడద్దండి. అది అత్యంత ప్రమాదకరం. కాబట్టి భగవంతుని ఆశీస్సులతో మీరందరూ కూడా మేల్కొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి అదనపు బలగాలు కావాలంటే తెప్పించుకొని తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను, భద్రతను కాపాడాలని చెప్పని శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నానండి. తిరుమలలో అక్రమ వ్యాపారాలకు అనుమతులు ఇవ్వడం ఇప్పుడు జరుగుతుందన్న వ్యవహారం కాదు. కొన్నేళ్లుగా ఈ తంతు నడుస్తుంది. అక్కడ జరిగే అనధికార వ్యాపారాలను గుర్తించే అన్ని వ్యవస్థలు టీటీడీ పరిధిలో ఉన్నప్పటికీ అధికారుల అంటతోనే చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకు అక్రమ వ్యాపారాల ద్వారా కోట్ల రూపాయలు చేతులు మారుతుండడమే కారణం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులన్నిటినీ సరిచేస్తున్నామని చెబుతున్న కూటమి సర్కార్లోనూ అవే తప్పులు జరుగుతున్నాయి. గతంలో జరిగిన తప్పులకు ఇప్పుడు అధికారిక ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోంది.
ఇంతకు తిరుమల కొండపై అనధికార వ్యాపారాలు ఎందుకు అంత ప్రియంగా మారాయి? వాటి నుంచి వచ్చే ఆదాయం ఎవరి జేబులోకి వెళుతోంది? టీటీడీ నుండి అధికారికంగా అనుమతులు పొంది అద్దెలు చెల్లిస్తున్న హకార్ల సంఖ్య 620 మంది మాత్రమే కాగా ఇప్పుడు కొండపై దాదాపు 1300 మంది అనాధికారిక తట్టలు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు. ఇవన్నీ స్థానిక డిఎంబి రోడ్డు, షాపింగ్ కాంప్లెక్స్, కళ్యాణకట్ట, వైకుంఠ దారి, అన్నదాత సత్రం, ఉచిత వసతి సముదాయాలు, స్వామివారి ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి సన్నిధి పరిసరాలు, అఖిలాండం, నందకం, వకులా నిలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ల చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, శిలా తోరణం, పాప వినాశనం, ఆకాశగంగా ఇలా ఎక్కడ పడితే అక్కడ వందలాదిగా తట్టలు వెలిశాయి. వీటితో పాటు ఒకప్పుడు కేవలం 29 మంది మాత్రమే నడుపుతున్న టీ స్టాల్స్ ఇప్పుడు 128కి చేరుకున్నాయి. టీటీడీ ఆరోగ్య శాఖ అసలు ఇంతమందికి టీ, కాఫీలు అమ్ముకోవడానికి లైసెన్స్లు ఎలా మంజూరు చేస్తుందో, దానికి ప్రామాణికం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. కేవలం 16 మంది మాత్రమే వడ్డీ కాసులు విక్రయించే వ్యాపారులు ఉండగా ఇప్పుడు 70 మంది వ్యాపారులు లైసెన్స్లు పొందారు. కేవలం 13 మంది ఫోటోగ్రాఫర్స్ కి మాత్రమే లైసెన్స్లు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 34కు చేరింది. పండ్లు అమ్ముకునేవారు 28 మందికి మాత్రమే లైసెన్స్లు ఉండగా అనాధికారికంగా మరో 100 మంది వ్యాపారులు చేర్చుకుంటున్నారు. గాలిలో దీపంలాగా తయారైపోయింది. ఎందుకంటే దానికి ప్రధాన కారణం తిరుమలలో ఉన్నటువంటి స్థానికులు తమకున్నటువంటి స్థలాలను, తమ పూర్వీకుల నుంచి వచ్చినటువంటి స్థలాలను తిరుమల తిరుపతి దేవస్థానానికి 4 మాడ వీధుల విస్తరణకు స్వచ్ఛందంగా ఇచ్చినందుకు వాళ్ళకి పునరావాస కేంద్రాలు, షాపులు కానీ ఇండ్లు కానీ తిరుపతిలో కొండపైన కేటాయించడం జరిగింది. కానీ గత 5 సంవత్సరాల కాలంలో అనాథరైజ్డ్ హాకర్స్ అండి తిరుమల కొండ మీద పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చేశారు. ఏ రోడ్లో చూసినా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రోడ్డు చూసినా, అన్నదానం రోడ్డు చూసినా, డిబిఆర్ రోడ్డు చూసినా, అదేవిధంగా కళ్యాణ కట్టకాడు చూసినా ఇష్టానుసారంగా రోజు రోజుకి కొన్ని వందల సంఖ్యలో ఈరోజు అనాథరైజ్డ్ ఆకర్స్ తట్టలు పెట్టుకొని వ్యాపారాలు చేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం. నిబంధనలకు తిలోదకాలిస్తూ సాక్షాత్తు టీటీడీ రెవెన్యూ అధికారులే దగ్గరుండి అనాధికార వ్యాపారాలను ఏర్పాటు చేయించారు. ఇలా అనాధికారికంగా ఏర్పాటు చేయించేందుకు 3 లక్షల రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు అధికారులు వసూలు చేశారు. ఇలా ఏర్పడిన అక్రమ తట్టలు ఇప్పుడు తిరుమలలో భక్తులకు కనీసం నడిచేందుకు దారులు కూడా లేకుండా చేశాయి. ఈ పరిస్థితిపై కొద్ది రోజుల క్రితమే టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి స్వయంగా తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ తనిఖీలలో దొంగ చేతికే తాళాలు ఇచ్చిన విధంగా అవినీతికి పాల్పడిన రెవెన్యూ అధికారే స్వయంగా పాల్గొని అదనపు ఈవోని సైతం తప్పుదారి పట్టిస్తూ ఆక్రమణల తట్టలకు టీటీడీ అనుమతి ఉందని మభ్యపెట్టారు. ఈ సందర్భంలోనే స్థానిక వ్యాపారులు రెవెన్యూ అధికారి అవినీతి వ్యవహారంపై బహిరంగంగానే అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి ఫిర్యాదు కూడా చేశారు. అయినప్పటికీ ఎందుకనో స్థానికుల ఫిర్యాదును అదనపు ఈవో సీరియస్ గా తీసుకోలేదు. ఆలయ అభివృద్ధి కోసం స్థలం ఇచ్చిన స్థానికుల జీవనోపాధి కోసం 1993లో దాదాపు 360 హకార్లు లైసెన్సులను కేటాయించారు. మిగిలిన వారికి దుకాణ లైసెన్సులు కేటాయించింది. 2002లో అప్పటి జేఈఓ బాలసుబ్రహ్మణ్యం స్వయంగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రతి హకారును క్షుణ్ణంగా పరిశీలించి వారికి లైసెన్సులను రెన్యువల్ చేశారు. నాటి నుండి నేటికి ప్రతి నెల అద్దెలు వసూలు చేస్తూ ఉన్నారు. వీటికి దుకాణాల తరహాలో రేకుల షెడ్లు నిర్మించుకునేలా అనుమతులు కూడా ఇచ్చారు. హకార్ లైసెన్సులో 360 దుకాణాలు, 800 దాకా మొత్తం కలిపి 1200 సంఖ్యకు లోపుగానే కొండపై దుకాణాలు, హకార్ల లైసెన్సులు ఉండేవి. కానీ నేడు అధికారిక హకార్ల లైసెన్సులు 620 దుకాణాలు, 1310 మొత్తం కలిపి 1930కి చేరుకున్నాయి.
ఇవి కాకుండా అనాధికారికంగా దాదాపు 1000 మందికి పైగా తట్టలు నిర్వహించుకుంటున్నారు. ఒకే పేరుతో అనేక చోట్ల కలర్ జిరాక్స్ తో లైసెన్సులు చూపించుకుంటూ అనాధికారికంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్వయంగా ఈ అక్రమ తట్టల వ్యవహారంపై దృష్టి సారించి కొద్ది రోజుల క్రితమే వరాహస్వామి అతిథి గృహం వద్ద ఉన్న కొన్ని లైసెన్స్ లేని తట్టలను తొలగించారు. కానీ రాత్రికి రాత్రే ఏమైందో తెలియదు గాని మరుసటి రోజు అక్కడ అంతకు మించి వ్యాపారాలు వెలిశాయి. కూటమి ప్రభుత్వంలోని తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు పోటీలు పడి మరీ కొండపై అక్రమంగా తట్టలు పెట్టించేందుకు టీటీడీపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. తాజాగా 2 రోజుల క్రితం జనసేన నాయకుల సిఫార్సుతో అక్రమంగా 14 తట్టలు వెలిశాయి. తిరుమల కొండపై ఈ స్థాయిలో అక్రమ దుకాణాలు, తట్టలు పెరిగిపోవడానికి ప్రధానంగా టీటీడీ రెవెన్యూ అధికారుల అవినీతే కారణంగా కనిపిస్తుంది. అనాధికారికంగా స్థానికేతరులకు కొండపై హకార్ లైసెన్సుల పేర్లతో ఎప్పటివో పాత కాగితాలు ఉంటే తీసుకురమ్మని చెప్పి వాటిని తెలివిగా బోర్డు తీర్మానాలను అడ్డం పెట్టుకొని ఆ పాత కాగితాలపైనే ఇప్పటిదాకా వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నామని వారి చేత చెప్పించారు. మరోవైపు ఎన్నో ఏళ్లుగా అనుమతులు లేకుండా వ్యాపారం చేస్తున్న స్థానికుల వద్ద నుండి టీటీడీకి అద్దెల రూపంలో లక్షలాది రూపాయలు ఆదాయం సమకూరే అవకాశం ఉందని ఉన్నతాధికారులు పాలక మండలికి నివేదికలు అందించారు. అక్రమ తట్టల వ్యాపారం నిర్వహిస్తున్న వారి వద్ద నుండి టీటీడీకి దాదాపు 4.50 కోట్ల రూపాయల అద్దె బకాయిలు వసూలయ్యే అవకాశం ఉందనే నివేదికతో ఉన్న అధికారులను తప్పుదోవ పట్టించారు. రెవెన్యూ శాఖలో అవినీతి తిమింగలాలు ఉన్నాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. లక్షలు తీసుకొని అనాధికార వ్యాపారాలకు అనుమతులు ఇచ్చి రెవెన్యూ అధికారులు కోట్లాది రూపాయలు సంపాదించారని ఆరోపిస్తున్నారు. వారి ఆస్తులపై ఏసీబీ అధికారులు చర్యలు తీసుకోవాలని అంటున్నారు. అలాంటి వారిపై ఏసీబీ ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రశ్నిస్తున్నారు. దీనికంతా మూల కారణం ఈరోజు రెవెన్యూ శాఖ ఏదైతే తిరుమల కొండ మీద రెవెన్యూ శాఖ ఉందో ఆ పంచాయతీ రెవెన్యూ శాఖలో అవినీతి తిమింగలాలు ఉన్నాయి. వాళ్ళు ఈరోజు ఇష్టానుసారంగా అనాథరైజ్డ్గా లైసెన్సులు ఇచ్చేసి ఆక్రమంగా ఈరోజు తిరుమల కొండ మీద తట్టలు పెట్టుకోండి అని చెప్పి 5 లక్షలు 10 లక్షలు తీసుకొని ఆ ఆఖరి అనుమతులు ఇచ్చేశారు. వాళ్ళ అక్రమ ఆస్తుల మీద కూడా ఈరోజు ఏసీబీ అధికారులు నిఘా పెట్టాలి. ఈరోజు కోట్లాది రూపాయలు సంపాదించేశారు అక్రమంగా ఈ మారి తట్టలకు లైసెన్సులు ఇచ్చేసి. అక్కడ గత 5 సంవత్సరాలుగా పనిచేసినటువంటి రెవెన్యూ అధికారులు వాళ్ళ పుట్టపురోత్రాలు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ జీతం ఎంత, ఈరోజు వాళ్ళ ఆస్తిపాస్తులు ఉన్న పలంగా తిరుమల కొండంత ఆస్తులు ఎక్కడి నుంచి పెరిగాయి, దీని మీద ఏసీబీ అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారండి? ఈరోజు చిన్న ఉద్యోగస్తుడు 10,000 లంచం తీసుకుంటే మీరు వెంటనే దాడులు చేసి అరెస్ట్ చేస్తారు. మరి తిరుమల కొండ మీద పంచాయతీ ఆఫీసులో ఉన్నటువంటి గత 5 సంవత్సరాలు పనిచేసినటువంటి అధికారుల అక్రమ ఆస్తుల వివరాల మీద ఏసీబీ అధికారులు ఎందుకు దృష్టి పెట్టడం లేదు అన్నటువంటి అనుమానాలు భక్తులలో కలుగుతున్నాయి. ఒకవేళ ఏసీబీ అధికారులు కూడా పంచాయతీ అధికారులతో అవినీతి అధికారులతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళతో మిలాఖత్ అయిపోయి చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు అన్నటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. కాబట్టి టీటీడీ ధర్మకర్తల మండలి, టీటీడీ ఉన్నతాధికారులు తిరుమల శ్రీవారి ఆలయ భద్రత విషయంలో దయచేసి రాజీ పడద్దండి. అది అత్యంత ప్రమాదకరం. కాబట్టి భగవంతుని ఆశీస్సులతో మీరందరూ కూడా మేల్కొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి అదనపు బలగాలు కావాలంటే తెప్పించుకొని తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను భద్రతను కాపాడాలని చెప్పని శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నానండి. గత వైసీపీ హయాంలో 100కు పైగా అక్రమ వ్యాపారాలు వెలిశాయి. అలా వెలిసిన 151 అక్రమ తట్టలను రెగ్యులైజ్ చేయించే ప్రయత్నాలు దొడ్డిదారిన జరుగుతున్నాయి. ఇటీవల రెవెన్యూ విభాగం నుంచి బదిలీ అయిన అవినీతి అధికారి ఒకరు ఎలాగైనా అక్రమార్కులకు న్యాయం చేసి తీరాలన్నదే ధ్యేయంతో చక్రం తిప్పుతున్నారు. వారికి న్యాయం జరగలేదంటే వారి వద్ద నుండి లంచాలుగా గుంజిన సొమ్ము తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. ఈ వ్యవహారం అవినీతి నిరోధక శాఖ అధికారుల దృష్టికి చేరితే అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంది. అందుకే
ఎలాగైనా అక్రమ వ్యాపారాలను సక్రమం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. దీనికి గత పాలక పార్టీ నేతలతో పాటు ప్రస్తుత కూటమి నేతల సహకారం కూడా ఉందనే వాదన బలంగా వినిపిస్తుంది. ఇంతా జరుగుతున్నా తిరుమల ప్రతిష్టను కాపాడాల్సిన పాలక మండలి పట్టించుకోకపోవడం అనేక అనుమానాలకు తావితీస్తుంది. ఈ అవినీతి పంకిలాన్ని టీటీడీ ఎలా వదిలించుకుంటుందో చూడాలి. ఇది ఇవాల్టి ఉన్నది ఉన్నట్టు. రేపు మరో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర.